హాయ్ అండి, వెల్కమ్ టు శుభమస్తు. రైసు మునగాకు పెసరపప్పుతో పొంగల్ చేశానండి. సూపర్గా వచ్చింది. రైస్ అయితే చాలా బాగుంటుంది. లంచ్ బాక్సులకు కానీ పిల్లలకి కానీ పెట్టడానికి, ఆఫీసులకు వెళ్ళే వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. ఇది మునగాకుతో చేశాను నేను. మునగాకు ఎంత ఆరోగ్యకరమైంది. మునగాకు మన దొడ్డిలో ఉంది, మన ఇంట్లో ఉన్నది. కానీ బయట తెచ్చుకున్నా కానీ ఇలాంటి ఆకుకూరలు, మెంతికూర, పాలకూర ఇలాంటివి కూడా వేసుకొని చేసుకోవచ్చు. ఓన్లీ రైస్ ఒకటే వేస్తాం కదా. నేనైతే ఇప్పుడు పెసరపప్పు వేశాను. పెసరపప్పు కానీ పెసలు కానీ ఇలాంటివి కూడా వేసుకుంటూ ఉండొచ్చు. మనకి ఇలా మునగాకుతో పాటు తీసుకుంటే చాలా చాలా బాగుంటుందండి. రైస్లో ఏమి మసాలా పౌడర్లు అయితే ఏమి వేయలేదు. ఓన్లీ మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏమేమి వేసాను, ఎలా చేశాను అన్నది నాది ఫుల్ వీడియో చూసేయండి, మీకు తెలుస్తుంది. చూసారా ఎంత బాగుందో కదా. రైస్ తినే కొద్దీ తినాలనిపిస్తుంది. నెయ్యి తాలింపు వేసాను, కొబ్బరి నూనె వేసాను. ఇవన్నీ కూడా ఎలా ఎలా వేసాను, ఎంతెంత వేసాను అన్నది కూడా మీరు చూడాలి. మల్టీపర్పస్ అండి ఇది. కానీ మనం ఏంటంటే టిఫిను, లంచ్, డిన్నరు ఏదైనా కూడా అప్పటికప్పుడు ఎవరైనా గెస్టులు వచ్చినా కూడా మనం ఏం ఆకుకూర ఉంటే అందులో పప్పు బియ్యం కలిపేసి చక్కగా ఆకుకూర వేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పెట్టేయచ్చు. ఎటువంటి పలావులు కూడా దీనికి ముందు సరిపోవు అన్నమాట. అంత హెల్దీ కూడా ఉంది ఇది. అంత ఆరోగ్యానికి చాలా మంచిది. చాలా ఈజీగా కూడా మనం చేసుకోవచ్చు. చిన్నపిల్లలు, వంట రాని వాళ్ళకి కూడా చాలా ఈజీ అవుతుంది ఈ మునగాకు రైసు. చాలా బాగుంటుంది. అందరూ ట్రై చేయండి. ఇలాంటి రెసిపీలు మరిన్ని మీకు నేను చేసి చూపిస్తూ ఉంటాను. మీరు కూడా చేస్తూ ఉండండి. మీ పిల్లలకు కానీ, తెలిసిన వాళ్ళకి కానీ, చుట్టాలు వచ్చినా కూడా పెట్టుకుంటే చాలా బాగుందని చేసిన వాళ్ళకి కూడా మెచ్చుకుంటారు. ఇలాంటి రైసులు పెడుతూ ఉంటే ఎటువంటి కర్రీ కానీ రైతా కానీ అవసరం లేదు. కావాలంటే మనం అన్నీ కూడా చేసి పెట్టుకుంటే ఇంకాస్త బాగుంటుంది. ప్రస్తుతానికైతే నేను ఇంకేం చేయలేదు. అది వెజిటేబుల్స్ ఏమన్నా ఉంటే మనం పెట్టుకోవడం, వాటితో పాటు తినేయడం. ఏమైనా ఫ్రూట్స్ ఉంటే ఇది అయిపోయిన తర్వాత అది తినడమే. అంతేనండి, చాలా ఈజీ, సింపుల్. అందరూ చేసుకోండి. అందరూ కూడా ఇలాంటివన్నీ కూడా ఆస్వాదించాలి. మనం మన ఆరోగ్యానికి మనం ఎన్నో చేస్తూ ఉంటాం. బయటికి వెళ్తే ఇలాంటివన్నీ దొరకవు. ఫ్రైడ్ రైస్లు ఇవన్నీ ఉంటాయి కానీ ఏవో ఆయిల్తో చేస్తారు. మన ఇంట్లో మనం చేతితో చేసుకున్నవి మనకి చాలా చాలా బాగుంటుంది. ఇలాంటివి నేను ఇంకా మీకు చేసి చూపిస్తూ ఉంటాను. మీరు కూడా అందరూ ట్రై చేయండి. టేస్ట్ చూస్తే కానీ మీకు తెలియదు, చేసుకొని చూడండి. చాలా బాగుంటుంది. ఇలాంటివి చెయ్యాలి అని మరిన్ని మీకు తెలుస్తూ ఉంటుంది అన్నమాట. నా మరిన్ని వీడియోలు నా చూడాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఒక లైక్ చేయండి. మీరు నేను అన్నీ మీకు చేసి చూపిస్తూ ఉంటాను. ఓకే అండి, బాయ్ బాయ్.